గురుపీఠం చందమామ కథ. ఒకప్పుడు కాశీ విద్యాపీఠం దేశమంతటికి అత్యున్నత విద్యాపీఠంగా ఉండేది. మాధవవర్మ కాలంలో ఆ పీఠానికి అధిపతి నిగమశర్మ అనే మహాపండితుడు. సకల శాస్త్రపారంగుతుడై ఉండి కూడా అతను చిన్నమెత్తు గర్వం లేకుండా తన వద్దకు వచ్చిన విద్యార్థులకు విద్యలు నేర్పుతూ ఉండేవాడు. ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన శిష్యుల్లో రాజశేఖరుడు అనేవాడొకడు. అతను మంచి తెలివితేటలు కలవాడు. అయితే అతను గురుకులానికి వచ్చిన క్షణం నుంచి అతని దృష్టి అంతా గురువుగారి పదవి మీదనే ఉంటూ వచ్చింది. అతను తన సహాధ్యాయులతో కలిసి తిరిగేవాడు కాడు. అయినా అధ్యయనంలో అతను అందరినీ మించి ఉండేవాడు. విద్యాభ్యాసం పూర్తి కావస్తున్న కొద్దీ రాజశేఖరుడికి గురుపీఠం మీద వాంఛ తీవ్రంగా సాగింది. ఏ విధంగానైనా తాను తన గురువు స్థానం ఆక్రమించాలని అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే శిష్యులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రాజశేఖరుడు మాత్రం ఇంటికి వెళ్ళక దేశాటనానికి బయలుదేరాడు. వివిధ దేశాలు తిరిగి తాను నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా దిగబడి ఉంటే ఆ లోటు భర్తీ చేసుకోవాలని అతని ఉద్దేశం. ఈ ఉద్దేశం కూడా నెరవేరి తన పాండిత్యం పరిపూర్ణమైందని తోచినాక రాజశేఖరుడు వివిధ ఆస్థానాలకు వెళ్ళి అక్కడ పండితులతో చర్చలు జరిపి ఆ పండితులెవరూ పాండిత్యంలో తనకన్నా మించిన వారు కారని రూఢీ చేసుకున్నాడు. ఆ తరువాత అతను తిరిగి కాశీరాజ్యానికి వచ్చి మాధవవర్మ కొలువు తీరి ఉండగా సభకు వచ్చి, మహారాజా, నేను సకల శాస్త్రాలు చదివిన పండితుణ్ణి. అనేక దేశాలు తిరిగి ఎందరో పండితులను చూశాను. నన్ను మించగల పండితులు నాకెక్కడా కానరాలేదు. అలాంటి వారు మీ సభలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. తన ఆస్థాన పండితులతో రాజశేఖరుడు పండిత చర్చలు జరపటానికి రాజు అంగీకరించి అవకాశం కలిగించాడు. చర్చల్లో రాజశేఖరుడే అందరికన్నా మిన్నా అని రుజువు చేసుకున్నాడు. దానితో అతని అహంకారం మరింత రెచ్చిపోయింది. అతను మాధవవర్మతో, మహారాజా, నా ఆధిక్యత రుజువు చేసుకున్నాను కదా, నాకు కాశీ విద్యాపీఠాధిపత్యం దయచేయించండి అన్నాడు. రాజు నిగమశర్మను పిలిపించి రాజశేఖరుడు కోరిక తెలిపాడు. నిగమశర్మ రాజశేఖరుడితో, నాయనా, ఆస్థాన పండితులందరినీ ఓడించి గురుపీఠం కోరావట, చాలా సంతోషం. కానీ ఆ గురుపీఠానికి నీకు మధ్య నేనొక్కడిని అడ్డున్నాను కదా, నన్ను కూడా ఓడించి గురుపీఠాన్ని సంపాదించు అన్నాడు. మన్నాడు నిగమశర్మకు రాజశేఖరుడికి పోటీ ఏర్పాటయింది. వాగ్వాదంలో కొద్దిసేపు రాజశేఖరుడు పైచేయి అయినట్లు కనిపించాడు. కానీ పోను పోను అతని ఉత్సాహం సన్నగిల్లినట్లు కనిపించింది. చివరిలో నిగమశర్మ చేసిన అనేక ప్రశ్నలకు రాజశేఖరుడు సమాధానాలు కూడా చెప్పలేకపోయాడు. సభలో అందరూ నిగమశర్మను హర్షిస్తూ మెచ్చుకున్నారు. కిందటి రోజు ఇదే సభలో విజయ గర్వంతో విర్రవీగిన రాజశేఖరుడికి ఈనాడు దుర్భరమైన పరాభవం కలిగింది. అతని చివాలను లేచి తల వంచుకుని మౌనంగా సభ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ పోవటం అతను తిన్నగా హిమాలయాలకు వెళ్ళి అతి కఠోర దీక్షతో 2 ఏళ్ల పాటు సరస్వతిని గురించి తపస్సు చేశాడు. సరస్వతీదేవి ప్రత్యక్షమై అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించింది. వెంటనే రాజశేఖరులో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి కాశీరాజ్యానికి తిరిగి వచ్చి విద్యాపీఠానికి వెళ్ళి నిగమశర్మ కాళ్ళ మీద పడి అజ్ఞానం మూలంగా కలిగిన తన అహంకారాన్ని క్షమించమని వేడుకున్నాడు. నిగమశర్మ అతన్ని లేవనెత్తి, నాయనా రాజశేఖర, నువ్వు విద్యార్థిగా ఉంటూనే చదువు మీద కన్నా గురుపీఠం మీద ఎక్కువ లక్ష్యం ఉంచావు. ఆ సంగతి నాకు తెలుసు. అందరినీ మించిన తెలివితేటలుండి కూడా నువ్వు సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోవటానికి అదో కారణం. అహంకారం కూడా అజ్ఞానం మూలంగానే కలుగుతుంది. నీ అహంకారం పోవటం చూస్తే నీ జ్ఞానం పరిపూర్ణమైనట్లు కనబడుతుంది. అందుకే నీకు వినయం అబ్బింది అన్నాడు. ఆయన మన్నాడు రాజశేఖర్ని వెంట పెట్టుకుని మాధవవర్మ వద్దకు వెళ్ళి, మహారాజా, ఇతనే కాశీ విద్యాపీఠానికి కొత్త అధిపతి. యువకుడు, నన్ను మించినవాడును. నేను ఉత్తీర్ణైపోయాను. వానప్రస్థం పోదల్చాను అన్నాడు. నిగమశర్మ కోరిన విధముగా రాజు రాజశేఖర్ని కాశీ విద్యాపీఠానికి అధిపతిగా నియమించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.